హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రోమో 1 గురించి మాట్లాడదాం. ప్రోమో 1 రిలీజ్ అయింది కదా, ఎంతమంది చూశారు? ప్రోమో 1 చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఫన్నీగా అనిపించిందా? సర్కాస్టిక్గా అనిపించిందా? ఎక్సైట్మెంట్ ఇంకా ఎక్కువ బిల్డ్ అయిందా? ఆర్ అసలు పసలేదనిపించిందో కామెంట్ చేయండి. నేను నా ఆనెస్ట్ ఒపీనియన్ ప్రోమో రిలేటెడ్ థింగ్ మాట్లాడతాను. అలాగే ఎలిమినేషన్ గురించి ఇంకొకసారి స్పష్టంగా మాట్లాడతా. అలాగే బయట జరుగుతున్న పత్యాపరాలు పిఆర్ యాక్టివిటీస్ గురించి కూడా మాట్లాడతా. ఎందుకురా అంటే ఇంకా సాలిడ్గా 2 వారాలు ఉన్నాయి. ఈ 2 వారాలు అతి భయంకరమైన పిఆర్ యాక్టివిటీస్ జరగబోతున్నాయి. అది కళ్యాణ్కనే కాదు, తనుజకనే కాదు, టాప్ 4లో ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ అందరి మీద రివర్స్ స్ట్రాటజీలు, రకరకాల స్ట్రాటజీలు అప్లై చేస్తారు. సో మీరు దయచేసి అవి ఏమీ మ్యానిపులేట్ అవ్వకుండా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనుకుంటున్నారో వాళ్ళకి గుడ్డిగా ఓట్లు వేసుకోండి, హాట్స్టార్లో కానీ ఫోన్ కాల్లో కానీ. సో మొదలు పెడదాం. వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. సో వీడియో మీకు ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేయండి, కుదిరితే ఒకవేళ మిగిలితే హైప్ ఆప్షన్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయకపోతే వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. అలాగే మై రివ్యూస్ అఫీషియల్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది మంది, 12,000 చేంజ్ విత్ బ్లూటిక్. సో ఫాలో అవడం ట్రై చేయండి. అక్కడ అప్డేట్స్ చాలా క్విక్గా వస్తాయి. అక్కడ అప్డేట్లు వచ్చిన గంటకి 2 గంటలకి ఇక్కడ వీడియోస్ వస్తాయి. సో ఎవరికైతే అప్డేట్స్ ఫాస్ట్గా కావాలనుకుంటున్నారో కైండ్లీ డూ ఫాలో మై రివ్యూస్ అఫీషియల్. బయోలో కూడా లింక్ ఉంటుంది, ఒకవేళ క్లిక్ చేస్తే డైరెక్ట్గా రీడైరెక్ట్ అవుతారు ఇన్స్టాగ్రామ్కి. సో ఫాలో అవడం ట్రై చేయండి. సో ఎలిమినేషన్ అప్డేట్ వన్ మోర్ టైం లెట్స్. నేను ఆల్రెడీ చెప్పా, మళ్ళీ ఇంకో కొంతమందికి చిన్న అప్రహెన్షన్ చిన్న డౌట్స్ ఉన్నాయి, అది క్లియర్ చేస్తున్నా. ఓటింగ్లో మళ్ళీ చెప్తున్నా, మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చేయలేను, కానీ ఇన్సైడ్ సోర్స్ తెలిసిన వాళ్ళకి అందరికీ ఈ అప్డేట్ వచ్చింది. ఓటింగ్లో బాటమ్ 2లో ఇంకా చెప్తా, బాటమ్ 3లో ఉన్నది ఆర్డర్ చెప్తా చూడండి. బాటమ్ 3లో ఉన్నది, బాటంలో సుమన్ శెట్టి పైన రీతు చౌదరి పైన సంజన గల్రాని, వీళ్ళు ముగ్గురు బాటమ్ 3లో ఉన్నారు. ముందుగా బిగ్ బాస్ ప్లాన్ ఏం వేసుకున్నారా అంటే డబుల్ ఎలిమినేషన్ చేద్దాం అనుకున్నారు. సో ఫస్ట్ సుమన్ శెట్టిని లేపేసి తర్వాత సంజన వర్సెస్ రీతులో చిన్నది ఎక్సైట్మెంట్ బిల్డ్ చేసి రీతు చౌదరిని ఎలిమినేట్ చేద్దాం, ఎలాగైనా రీతుని ఎలిమినేట్ చేద్దాం ఫిక్స్ అయ్యారు. సో ఇలా డబుల్ ఎలిమినేషన్ అనుకున్నారు. తర్వాత వాళ్ళ మనసులోకి ఏం వెళ్ళిందో, ఏం జరిగిందో, ఏం రికమెండేషన్ లెటర్లు వచ్చాయో మనకు తెలియవు, కానీ సడన్గా స్క్రిప్ట్ అంతా మార్చేసి, ఇనీషియల్గా బస్ టీమ్కి ఇదే వచ్చింది, తర్వాత స్క్రిప్ట్ అంతా మార్చేసి ఓన్లీ రీతు చౌదరి ఎలిమినేటెడ్ అని చెప్పి వాళ్ళకి ఇన్ఫో వచ్చింది. ఇంకా రీతు చౌదరి ఎలిమినేట్ అవ్వలేదు, బట్ 99.999% రీతు చౌదరి గారు ఎలిమినేట్ అవ్వబోతున్నారు. రీజన్స్ అన్నోన్. ఎందుకురా అంటే ఓటింగ్లో బాటంలో ఉండేది సుమన్ శెట్టి పైన రీతు చౌదరి గారు ఉన్నారు. కానీ రీతు చౌదరినే పంపడానికి రీజన్స్ మనకు తెలియవు. నేను చాలా ట్రై చేశా, మీకేమైనా అర్థమైందో చెప్పండి. వాళ్ళు పాసిబిలిటీస్ లైక్ సుమన్ శెట్టి వల్ల ఏమి ఒరుగుతుందో మేనేజ్మెంట్కి నాకు ఆలోచిస్తే నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. టీఆర్పీ రేట్లు ఏమైనా పెరుగుతాయా, టీవీఆర్ రేట్లు తగ్గిపోతాయని చెప్పి ఆయన ఉంచారా, లేకపోతే ఏమైనా ఆబ్లిగేషన్స్ ఉన్నాయా అంటే తెలియదు. నేను ఆ యాంగిల్లో ఇంకా ఆలోచించడం మానేశాను. ఇంకో యాంగిల్లో రితుని పంపడానికి రీజన్స్ ఏంటంటే ఆమెకి ఆల్రెడీ నెగిటివిటీ స్టార్ట్ అయింది. సో మొన్నటి వరకు నెగిటివిటీ చాలా పీక్ నెగిటివిటీతో లోపలికి వచ్చిన పర్సన్ మెల్లిమెల్లిగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యి మళ్ళీ ఆఫ్ లేట్ 2-3 వారాల నుంచి నెగిటివిటీ బిల్డ్ అవ్వడం వల్ల ఈమె ఈ టైంలోనే ఎలిమినేట్ అయితే బెటర్ అనుకున్నారేమో అని పాజిటివ్ యాంగిల్ అనిపించింది. ఆర్ ఈమె ఎలిమినేట్ అయితే డెమాన్ పవన్కి హెల్ప్ అవుతుంది. సో డెమాన్ పవన్ని టాప్ 5లోకి తేడానికి చేసే ప్రక్రియ అవ్వచ్చు. రెండోది మూడోది ఇందాక ఏదో అనుకున్నా, అది పెద్ద ఏం లేదు. మూడోది ఈమెను పంపించి సుమన్ శెట్టిని, అంటే ఈమెను ఎందుకు పంపించారా అంటే ఇది మీకు నచ్చకపోవచ్చు, ఈమెను పంపించి నెక్స్ట్ వీక్ సుమన్ శెట్టిని పంపించి టాప్ 6లో బర్నీ గారిని ఇరికించడానికి ఏమైనా చేస్తున్నారా అని నాకు అనిపిస్తుంది. ఇది మూడోది. ఇది నా జస్ట్ పాసిబిలిటీస్, జస్ట్ నాకు వచ్చిన థాట్స్. మీకేమనిపిస్తుందో చెప్పండి. ఎందుకంటే అక్కడ బర్నీ గారు ఇన్స్టాగ్రామ్లో ఎవరు అడ్మిన్ ఉన్నారో తెలియదు, కానీ చాలా ప్రొవోకింగ్గా, అంటే సంబంధం లేకుండా నాన్ సింక్లో కొంతమందిని గెలుపుతున్నారు అనమాట. లైక్ కళ్యాణ్ని కానీ డెమాన్ పవన్ కానీ. అది అసలు అవసరం లేదు. ఫస్ట్ నిన్న నేను వేరేలా అనుకున్నాను, కానీ ఈరోజు నాకు అర్థమైంది వాళ్ళు ఏదో అటెన్షన్ సీక్ చేస్తారు. సో వాళ్ళు తనూజని కెలకలేరు, ఎందుకంటే తనూజ ఫ్యాన్స్ వాళ్ళకి పార్షియల్గా పడుతున్నాయి కాబట్టి వాళ్ళు తనూజని కెలకరు. సో వీళ్ళని కెలికితే ఈ కళ్యాణ్ పడాలా, డెమాన్ పవన్ నచ్చలేని వాళ్ళు ఉన్నారు చూసారా, ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళు దగ్గర నుంచి ఓట్లు ఈయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో తెలియదు, కానీ మెయిన్ హ్యాండిల్లో ఇలాంటివి ఏందో అపాలజైజ్ నోట్లో పెట్టినట్టు పెట్టి మళ్ళీ సర్కాస్టిక్
పోస్టులు అవంతా అదేదో రివర్స్ స్ట్రాటజీ అలా అర్థం అనిపిస్తుంది నాకు. సో దయచేసి వీలని కాదు, ఎవరి రివర్స్ స్ట్రాటజీలో కూడా పడొద్దు. గుడ్డిగా మీ ఫేవరెట్ కంటెస్టెంట్లు ఓట్లు వేసుకొని వెళ్ళిపోండి. ఎందుకంటే ఇంకా 2 వారాలు ఉన్నాయి. ప్రతి పిఆర్ ఏదో ఒక యాక్టింగ్తో, ఒక రివర్స్ స్ట్రాటజీ, ఒక టుప్పా స్ట్రాటజీతో వస్తారు. సో అవేం మీ మైండ్లోకి తీసుకురావద్దు. ఎందుకంటే అప్కమింగ్ డేస్లో జై జవాన్ జై కిసాన్ ఈ కాన్సెప్ట్లు తెస్తారు. లేడీ విన్నర్ని చెయ్యట్లేదు, లేడీ విన్నర్ని చెయ్యాలని ఎలా వస్తారు, తెలుగు కన్నడ కాంట్రవర్సీలు తెస్తారు, అన్నీ వస్తాయి. సో అదంతా జనాల్ని మ్యానిపులేట్ చేయడానికి. సో మీరు ఆ మ్యానిపులేషన్లో పడొద్దు. మీరు ఎవరు ఫేవరెట్ కంటెస్టెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సుమన్ శెట్టి అనుకున్నారు, సుమన్ శెట్టికి వేయండి. సుమన్ శెట్టి గెలుస్తాడు లేదు పక్కన పెట్టండి, సుమన్ శెట్టికే వేయండి. ఇంకా అవేమి ఆ మ్యానిపులేషన్లో బలవకండి. ప్రోమో వన్ ఇంత ఎక్సైట్మెంట్తో చూసిన తర్వాత పసలేదు. ప్రోమో ఫస్ట్ హాఫ్ డిమాండ్ పవన్ మీద కామెడీ. అది అసలు ప్రోమోలో ఎవడైనా బుర్రా బుద్ధి ఉన్నాడు కట్ చేసి పెడతారా? డిమాండ్ పవన్ డ్రెస్సు లోపల నుంచి పౌరాలు తీర్తేయండి, ఉంగరాలు తీర్తేంది, తాబేలు తీర్తేంది. అదే సాటర్డే ప్రోమో 1లో వచ్చే కంటెంట్. బుర్రా బుద్ధి ఉండాలి ఎడిటర్ 90 వేసినట్టు ఉన్నాడు, అర్థమైపోయింది. ఫస్ట్ హాఫ్ ప్రోమో అది అయిపోయింది. అట్లీస్ట్ సెకండ్ హాఫ్లో కొన్ని క్వశ్చన్లు అడిగారు కానీ నో సీరియస్నెస్ ఫ్రమ్ నాగార్జున గారు. ఆయన ఎంత త్వరగా షూటింగ్ చేసి వెళ్ళిపోదాం అన్నట్టే ఉన్నారు కానీ సీరియస్నెస్ కనబడట్లేదు. అడిగిన క్వశ్చన్లు మంచివే కానీ సీరియస్నెస్ లేదు. ఇప్పుడు హోస్ట్కే సీరియస్నెస్ లేనప్పుడు కంటెస్టెంట్లకి ఏం సీరియస్నెస్ వస్తుంది, చెప్పే రివ్యూలకి ఏం సీరియస్నెస్ వస్తుంది, చూసే వ్యూవర్స్కి ఏం సీరియస్నెస్ వస్తుంది. అడిగిన క్వశ్చన్ ఏంది, సంచాలకుగా నువ్వు రైట్గా చేసావు రాంగ్గా చేసావు అంటే ఆమె ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చేశారు. మేబీ నాకు తెలిసి ఆమె చూడలేదు అనుకుంటా, బట్ సంచాలకుగా ఆమె ఎప్పుడున్న డిజాస్టరే. సో ఆ వీడియో ప్లే చేశారు. ఎమాన్యుయల్ కూడా నాకు తెలిసినంత వరకు నేనేం తప్పు చేయలేదు సార్. నాకు తెలిసి ఎమాన్యుయల్ కూడా ఇంటెన్షనల్గా చేయలే. కానీ గేమ్ రూల్స్ ప్రకారం తాడు చేతిలో ఉండాలి అంటే ఇంకెక్కడ ఉండకూడదనే, కింద పడిపోతేనే కాదు, ఒంటి మీద ఉన్నా కూడా అది ఫౌలే. అది సంచాలకుగా ఆమె జాగ్రత్తగా మానిటర్ చేయాలి, కాషియస్గా ఉండాలి. ఆమె అక్కడ ఫెయిల్ అయ్యారు. సో దానివల్ల ఎవరు హర్ట్ అయ్యారు, ఎవరికి ఇంపాక్ట్ పడింది అంటే సంజన. ఒకవేళ రీతూ చౌదరి ప్రాపర్గా డెసిషన్ తీసుకుని ఉండుంటే ఇమాన్యుయల్ అక్కడే అవుట్ అయిపోయి సంజన గెలుద్దును. సంజన గెలిస్తే ఆట తాలూకా డైనమిక్స్ ఇలా ఉందని కాదు, ఎవరెవరితోనో ఆడేవారు, ఎవరెవరో గెలిచేవారు, ఎవరెవరో ఓడిపోయారు. ఇదంతా అవడానికి కారణం ఎవరు? సంచాలకుగా ఫెయిల్ అయిన రితూ చౌదరి. సో అలాంటి రితూ చౌదరి గట్టిగా క్లాస్ పీకొచ్చు కదా, పీకలేదు. మేబీ ఎలిమినేట్ అయిపోతున్నారేమో అని చెప్పి సాఫ్ట్గా కదిలించారా అంటే చెప్పలేం. ఇంకెందుకంటే ఈరోజు మాట్లాడాల్సిన ఇష్యూలన్నీ రితూ చౌదరికి చుట్టూరే ఉన్నాయి. ఆ ట్రయాంగిల్ ఇష్యూ కానీ ఏదైనా సరే. సో హోస్ట్ దగ్గర నుంచి అయితే సీరియస్నెస్ అయితే లేదు. వీడియో ప్లే చేశారు, పెద్ద ఇంపాక్ట్ఫుల్గా ఏం అనిపించలేదు నాకు. దాని తర్వాత మ్యాథ్స్ టాస్క్లో బాగా ఆడేవో, జిల్లా పరిషత్ హై స్కూల్ పరువు నిలబెట్టు అన్నట్టు చెప్పారు. హీ నీడ్స్ ద డిప్రిసియేషన్. బట్ ఈ ఫెయిల్డ్ సంచాలకు ఆ తాడు గురించి ఇంకొంచెం గట్టిగా బలంగా ఇంపాక్ట్ఫుల్గా ఉండుంటే బాగుంది అనిపించింది. మీకు ఎంతమందికి అలా అనిపించిందో చెప్పండి. అండ్ ఆ ట్రయాంగిల్ ఇష్యూ అట్లీస్ట్ ప్రోమో 2లో కవర్ చేస్తారేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే అది అడ్రస్ చేయాలి. హీ నీడ్స్ టు అడ్రస్ దట్. అసలు ఎవరిది రైటు, ఎవరిది రాంగు, సంజనాది రైటా, తనూజాది రైటా, బర్నీది రైటా, బిగ్ బాస్ మేనేజ్మెంట్ రైటా, ఎవరిది రాంగు స్పష్టంగా నాగార్జున హ్యాస్ టు సే. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ప్రోమో 2. ప్రోమో 3 ఎలాగో పావుగంట ముందు రిలీజ్ చేస్తారు కాబట్టి ప్రోమో 2 గురించి మనం వెయిట్ చేద్దాం. అండ్ ఈ సెల్యూట్ గురించి అప్పుడే మొదలు పెట్టారు పిఆర్ గారు. వాళ్ళు ఫిక్స్ అయిపోయారు, కళ్యాణ్ వించేద్దాం నాగార్జునతోనే సెల్యూట్ కొట్టించారంటే పిల్లలకు అర్థం కాంది. ఇప్పుడు కళ్యాణ్ పడాల డాక్టర్ అనుకోండి, నాగార్జున గారు వచ్చి సెల్యూట్ కొట్టారంటే నాన్ సింక్. కళ్యాణ్ పడాల ఏ సైంటిస్టో లేకపోతే సీరియల్ యాక్టరో ఫిల్మ్ యాక్టర్ అని అనుకోండి, సెల్యూట్ కొడితే నాన్ సింక్. ఆయన ప్రొఫెషన్లో అదే కదా ఆయన తీసుకొచ్చి సెల్యూట్ కొడితే ఇది ఎందుకు నాన్ సింక్? అది ఆయనకి ఇచ్చిన ట్రిబ్యూట్. ఎందుకంటే ఆ ప్రొఫెషన్ నుంచి వచ్చాడు, కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి వచ్చాడు, అగ్ని పరీక్షలో టాపర్ అయ్యాడు, ఓటింగ్ పరంగా లోపలికి వచ్చాడు, 2 సార్లు కెప్టెన్ అయ్యాడు, లాస్ట్ కెప్టెన్ కూడా అయ్యాడు, దాంతో టికెట్ టు ఫైనల్ విన్నర్ అయ్యాడు. డజన్ హీ డిజర్వ్ దట్ సెల్యూట్ కొడితే తప్పే ఉంది? దాన్ని కూడా మీరు మేనేజ్మెంట్ నాగార్జునతో చేయించారంటే నాగార్జున అంత ఎర్రోడా అంత తెంగరోడా ఆయన? ఈ మేనేజ్మెంట్ మరి ఆయనకి అంటే ఇన్నే విన్ చేసేస్తున్నాను సార్, మీరు కొంచెం ఎలివేషన్ ఇవ్వండి సార్ అని చెప్తారా? ఏం బుర్రా బుద్ధి ఉండాలి లేదని చెప్పే ముందు. ఇప్పుడు సీరియల్ యాక్టర్కి కావాల్సిన ఎలివేషన్ సీరియల్ యాక్టర్కి ఇస్తారు ఆయన ట్రిబ్యూటబుల్, యాక్టర్లకు కావాల్సింది యాక్టర్కి ఇస్తారు, సైంటిస్టులకు కావాల్సిన సైంటిస్ట్ ఇస్తారు, డాక్టర్కి కావాల్సిన డాక్టర్ ఇస్తారు, సోల్జర్కి కావాల్సిన సోల్జర్ ఇస్తారు. దాన్ని కూడా ఏదేదో చేసి చెప్తున్నారు. ఇదే జనాల మైండ్ని పొల్యూట్ చేయడం. సో దీన్ని మీరు అంత సీరియస్గా తీసుకోవద్దు. సో నేను చెప్పేది మళ్ళీ ఒకటే, మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ గుడ్డుగా ఓట్లు వేసుకొని వెళ్ళిపోండి. అటుపక్క పిఆర్ఓ లేదో అన్నారని, అటుపక్క ఫ్యాన్ పేజెస్ లేదో అన్నారని,
కంటెస్టెంట్ల తాలూకా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ పోస్టుల్లోనే ఏదో అన్నారని మీరు అదేమి మనసుకు తీసుకోవద్దు, ఏది మైండ్లో పెట్టుకోవద్దు. గుడ్డిగా మీ ఫేవరెట్ కంటెస్టెంట్లకి ఈ 2 వారాలు ఓట్లు గుద్దుకొని వెళ్ళిపోండి. తర్వాత చూద్దాం, డెస్టినీ విల్ సే. సో దిస్ ఈజ్ మై రివ్యూ రిగార్డింగ్ ప్రోమో 1. మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. ప్రోమో 2లో కలుద్దాం. సభకు నమస్కారం. ధన్యవాదాలు.